రైటింగ్ చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఒక ఫ్లోలో కాకుండా అక్కడక్కడా అతికించినట్లుగా అనిపించడం సినిమాకు పెద్ద మైనస్. కొన్ని సీక్వెన్స్లు బాగున్నా ఓవరాల్గా సినిమాను నిలబెట్టడంలో డైరెక్షన్ టీం ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. కాకపోతే వింటేజ్ ప్రభాస్ను గుర్తుచేసేలా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్తో వచ్చే రొమాంటిక్ సీన్స్లో ప్రభాస్ ఈజ్ కనిపించింది. అలాగే కొన్ని సీన్స్లో ఒకప్పటి రెబల్ స్టార్ కనిపించదు. ఇక మారుతి విషయానికి వస్తే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఏదో మాయ చేయాలని చూసినా వర్కౌట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నా అంతే, ఆసక్తికరంగా చెప్పడంలో ఎక్కడో మిస్ ఫైర్ అయింది రాజాసాబ్. ఫస్ట్ 10 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి సీన్తో బ్రేక్ ఇచ్చాడు మారుతి. సెకండాఫ్ అంతా కోటలోనే సాగుతుంది. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ పర్లేదు, కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు. చివరి అరగంట సినిమా అంతా హెల్యూజినేషన్ చుట్టూ తిరుగుతుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 25 నిమిషాలు మరో ఎత్తు. క్లైమాక్స్ ఎపిసోడ్ను చాలా సాలిడ్గా ఎగ్జిక్యూట్ చేశారు. అక్కడ నేనొకడినే సినిమా గుర్తుకొస్తుంది. రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేసిన హారర్ ఫ్యాంటసీ ఐడియా ఇది. అయితే కథనం అంత గ్రిప్పింగ్గా లేదు, అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. దానికి తోడు ట్రైలర్లో చూపించి ఆసక్తి రేకెత్తించిన ముసలి గెటప్ సినిమాలో లేకపోవడం పెద్ద డిసప్పాయింట్మెంట్. అది మేజర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ప్రభాస్ను ఇంత